సీఎం చంద్రబాబు నాయుడు ఇసుక మాఫియా ఆగడాలు అరికట్టాలని బెల్ట్ షాపులు రద్దు చేయాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. గతంలో వైసీపీ ప్రభుత్వం సామాన్యుల కోసం ఇసుక పాయింట్లు తీసుకొచ్చిందన్నారు. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు సెల్ఫీ ఛాలెంజ్లు చేసి ఇసుక ఉచితంగా అందిస్తామని ప్రకటించారని జగ్గిరెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు పగలు రాత్రి తేడా లేకుండా కూటమి నేతలు ఇసుక దందా చేస్తున్నారని జగ్గిరెడ్డి నిప్పులు చెరిగారు. జట్టు కూలీలకు వేతనాలు సరిగా ఇవ్వడం లేదని అన్నారు. బీఎస్ ట్యాక్స్ పై అధికారులు స్పందించి చర్యలు తీసుకోకపోతే కోర్టుకు వెళ్తామని జగ్గిరెడ్డి హెచ్చరించారు. వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వెహికల్స్ అని చెప్పి వారు ఎవరికి కూడా లోడ్ చేయకుండా మరి ఈ రోజు పంచాయతీలో మరి ఎవరికైనా స్థానికంగా ఇసుక అవసరం ఉంటే వారు పంచాయతీలో ఇవ్వాలి, రసీదు తీసుకుని వెళ్ళాలి. ఆ రకంగా ఎవరికి ఇవ్వకుండా కేవలం సొంత వెహికల్స్ పెట్టుకుని ఆ వెహికల్స్ ద్వారా ఇక్కడి నుంచి విశాఖపట్నం అలాగే మరి ఏదైతే కొంతమంది కొన్ని ఎన్టీపీసీకి ఇట్లాంటి వాటికి సంస్థలకి మరి తోలిసే ఈ యొక్క ఇసుక అక్రమ రవాణా చేసి కోర్టులు ఆర్జించే కార్యక్రమం చేస్తున్నారు. మరి ఇందులో నేను అడుగుతున్నా, వాస్తవంగా మరి మైన్స్ డిపార్ట్మెంట్ ఏడీ గారిని కూడా అడుగుతున్నా, మామూలుగా ఎక్కడైనా అక్రమ నిల్వలు గుట్టలు పెడితే దాని మీద మీరు ఆ గుట్టలను సీజ్ చేసి వెంటనే మరి వారికి ఫైన్ వేసి వారి మీద చర్య తీసుకునే కార్యక్రమం చేయాలి. మరి మొన్న పేపర్లో ఈ రకంగా వస్తే మరి ఉన్నటువంటి గుట్టలు రోజు రోజుకి చిక్కిపోతూ ఉన్నాయి. నిన్న విజిలెన్స్ వారు వచ్చారు, వెళ్ళారు, అత్తారింటికి వెళ్ళొచ్చినట్టు వారు వచ్చి వెళ్ళారు తప్ప ఇక్కడ చేసింది ఏమీ లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వెహికల్స్ అని చెప్పి